పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. పలు వార్డులకు చెందినటువంటి జనసేన నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు చూసి ఆకర్షితులయ్యామని పార్టీలో చేరిన జన సైనికులు అన్నారు. పార్టీలోకి వచ్చిన జన సైనికులకు ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ కండువా కప్పి ఆహ్వానించారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఆ పార్టీ పోటీ చేసే నియోజకవర్గాల్లో ఆత్మాభిమానం గల జన సైనికులు టీడీపీ అభ్యర్థులకు ఓటు వేయరని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. భీమవరం నియోజకవర్గంలో జనసేనకు భారీ షాక్ తగ్గింది. జనసేన నుంచి కూడా భారీగా కార్యకర్తలు కూడా వైఎస్ఆర్సీపీలో చేరారు. ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా వాళ్ళు కూడా సాధారణంగా కండవేసి పార్టీలు కూడా ఆహ్వానించారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకుడికి సంబంధించి కూడా జనసేన నుంచి గతంలో పోటీ చేసి పవన్ కళ్యాణ్ పార్టీని వీడి ఇక్కడ మీ పార్టీలోకి రావడానికి ఏ విధంగా చూస్తారు ఇలాంటి సమీకరణాలు? పవన్ కళ్యాణ్ గారు వ్యవహారశాలి కానీ లేదా నేను ముఖ్యమంత్రి అవను ఎలాగవుతాం, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవ్వాలి, చంద్రబాబు నాయుడు గారికే పార్టీ పెట్టాను అన్న టైప్లో ఆయన స్థాయిని కూడా దిగజార్చుకుని జన సైనికులు లేదా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకునే వాళ్ళ యొక్క ఆత్మాభిమానం కూడా దెబ్బతినే విధంగా వ్యవహరించిన తీరు వల్ల మళ్ళీ తర్వాత ఆ యువత అంతా కూడా మళ్ళీ నా దగ్గరికి నా కుటుంబ సభ్యులు మళ్ళీ నా దగ్గరికి చేరడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నా లక్ష్యం అని చెప్పి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, సాధ్యం అంటారు? ఇప్పుడు తెలుగుదేశం విముక్త ఆంధ్రప్రదేశ్గా జన సైనికులే, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులే నడుం బిగించి పనిచేస్తారని నేను నమ్ముతున్నాను. మీరు ప్రధానంగా ఈ పార్టీలో చేరడానికి కారణం ఏంటి? అసలు ఏ చూసి ఆకర్షితులే జాయిన్ అయ్యారు? అసలు మేము యాక్చువల్గా 2014 నుంచి జనసేనలో తిరిగేటోళ్ళం అండి. పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేద్దామని గత 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ టీడీపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు, మేము దానికి విరుద్ధంగా మాకు నచ్చక బయటకు వచ్చేసి మాకు అందుబాటులో ఉండే నాయకుడు సీని గారితో పనిచేద్దామని డిసైడ్ చేసుకున్నాం. మీరు చెప్పండి, ఎందుకు ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ ఆకర్షిత కారణం ఏంటి? టీడీపీ పార్టీలో కలిసారు కదన్నా, మాకు నచ్చక మేము ఇంకా సార్ని నమ్ముకుని సార్తో పాటు వచ్చి, ఎందుకంటే మన కోసం జగన్ బోల్డ్ అని పథకాలు పెట్టారు. భీమవరం కూడా చాలా అభివృద్ధి చేశారు సార్. ఇంకా సార్ కోసం, ఇంకా పార్టీ కోసం అని పార్టీకి వచ్చేసాను అనమాట. నేను అనైతిక పొత్తుతో పూర్తి స్థాయిలో టీడీపీకి సంబంధించి మద్దతు తెలపడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నాము. ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ ఉంటాడని ఆశిస్తే పూర్తి స్థాయిలో చంద్రబాబు ఉంటాడంటే తాము జీర్ణించుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు చూసి ఇక్కడ మేము జనసేన పార్టీలు వీడి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నామని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తున్నారు. చూస్తే కనుక ఏదైతే వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు పవన్ కళ్యాణ్, పూర్తిగా జన సైనికులే కూడా టీడీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చేస్తారని చెప్పి కూడా ఎమ్మెల్యే కూడా స్పష్టంగా కూడా కనపడుతుంది. వీడియో సుమారాసు రాజు సాక్షి భీమవరం నుంచి.